ఫ్రెండ్స్, ఈ కంటెంట్ మానిటైజేషన్ అనే టూల్ మీకు కూడా రావాలి అంటే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ కొట్టకుండా జాగ్రత్తగా చూస్తే తప్పకుండా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ గడిచిన ఫిబ్రవరి అండ్ రన్నింగ్లోని ఈ మార్చ్ మంత్లో చాలా మందికి ఫేస్బుక్ నుండి ఆ కంటెంట్ మానిటైజేషన్ టూల్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా మందికి వచ్చింది. సో ఎవరైతే అప్లై చేసుకురో అలా అప్లై చేసుకున్న వాళ్ళకే మోస్ట్లీ వచ్చిందని చెప్పేసి నాకు తెలిసింది. ఎందుకంటే గతంలో ఒక వీడియో చేసిన ఎట్లా అప్లై చేసుకోవాలి, ఆ టూల్ మీకు ఎట్లా వస్తుందని చెప్పేసి అట్లా అప్లై చేసుకున్న వాళ్ళలో 70% మందికి చాలా మందికి వచ్చింది. సో ఇప్పుడు నేను మళ్ళీ రీఅప్లై చేస్తాను. రీఅప్లై కాదు, మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేస్తాను. ఇంకోటి నాకు ఓన్లీ ప్రొఫైల్కి వచ్చింది ఆ టూల్. సో ఒక పేజ్ క్రియేట్ చేసిన, ఆ పేజ్ కూడా కావాలి కాబట్టి సో అప్లై చేసుకుంటా. సో నేను అప్లై చేసుకోవడంతో పాటు మీకు కూడా చూపిస్తే ఎట్లా అప్లై చేసుకోవాలో. కంపల్సరీ టూల్ రావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఫస్ట్ అప్లై చేసుకోవాలా. అప్లై చేసుకుంటేనే సో మీకు వచ్చే అవకాశాలు ఎక్కువ అన్నమాట. ఓకేనా? సో కాబట్టి వీడియో జాగ్రత్తగా చూడండి, స్కిప్ కొట్టకుండా. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. చాలా మంది చూస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు, లైక్ చేయడం లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేసినా కదా నాకు కూడా ఫేస్బుక్ మీద వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇప్పుడు మీకు ఆ టూల్ రావాలి అంటే ఎట్లా అప్లై చేయాలో చెప్తాను. సో జాగ్రత్తగా స్కిప్ కొట్టకుండా చూడండి. చాలా మంది స్క్రీన్ రికార్డింగ్ పెట్టి చూపిస్తుంటాను. సో అది చూస్తారు కానీ నేను చెప్పే మాటలు సరిగ్గా వినరన్నమాట. సో నేను చెప్పే మాటలు వినండి. సో స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను దాన్ని చాలా జాగ్రత్తగా చూడండి. ఓకేనా? సో మళ్ళీ చూడకపోతే మళ్ళీ మీకే ప్రాబ్లం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇంకొక విషయం చాలా జాగ్రత్తగా వినండి. సో మీరు అప్లై చేసుకునే ముందు సో చాలా మందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్బుక్ ఇన్స్టాల్ చేసుకున్నాక ఫస్ట్ మీకు ప్రొఫైల్ ఉంటుంది. సో ఆ ప్రొఫైల్ అంటే ఏ మెయిల్ ఐడి వాడుకొని అంటే ఏ మెయిల్ ఐడి యూజ్ చేసి మీరు ప్రొఫైల్ క్రియేట్ చేస్తారో ఆ మెయిల్ ఐడి మీకు తెలిసి ఉండాలా. సో తెలియకపోతే ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డింగ్లో చెప్తాను. ఆ మెయిల్ ఐడి చూసుకోండి. ఆ మెయిల్ ఐడి సో దాంతోపాటు మీరు ప్రొఫైల్కి అప్లై చేస్తే ప్రొఫైల్ యొక్క లింక్ కాపీ చేసుకోవాలి. లేకుంటే అదే ప్రొఫైల్ వాడుకొని మీరు పేజెస్ క్రియేట్ చేస్తారు కదా, సో ఆ పేజీ ఒక లింక్ కాపీ చేసుకోవాలి. స్క్రీన్ రికార్డింగ్లో మొత్తం చాలా క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేసిన, సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇది నా ప్రొఫైల్ అనమాట. సో ప్రొఫైల్ అని మీకు ఎలా తెలియాలంటే ఈ నా లోగో ఉందో దీన్ని మీకు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు డీటెయిల్స్ దగ్గర ప్రొఫైల్ అని ఉంటుంది. ప్రొఫైల్ అని ఉంటే ఓకే. సో అట్లా పేజెస్ అని ఉంటే ఒకవేళ మీరు మళ్ళీ ప్రొఫైల్కి స్విచ్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మీకు ప్రొఫైల్ ఏదో పేజ్ ఏదో కన్ఫర్మ్ అయింది కదా. సో కన్ఫర్మ్ అయిన తర్వాత ఇక్కడ మీ లోగో ఉందా, లోగో మీద క్లిక్ చేయండి. ఫస్ట్ మీకు ఆ మెయిల్ ఐడి ఏదో తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ గేర్ ఐకాన్ ఉందా సెట్టింగ్ అని, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అకౌంట్ సెంటర్, ఇదంతా అకౌంట్ సెంటర్ అనమాట. ఓకేనా? సో దీని మీద ఎక్కడైనా సరే మీరు ఇట్లా క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా బ్లర్ చేస్తా, ఎందుకంటే ఇక్కడ నా పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోండి. బట్ చదివి చూపిస్తాను మీకు, మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఉంటుంది. ఓకేనా? పర్సనల్ డీటెయిల్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ మెయిల్ ఐడి అయితే వాడిరో ఆ మెయిల్ ఐడి ఇక్కడ చూపిస్తుంది. మెయిల్ ఐడి చూపిస్తుంది, దాంతోపాటు ఆ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? సో కాబట్టి ఈ మెయిల్ ఐడి మీరు చదువుకోండి. చదువుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళండి. వెనక్కి వెళ్ళిన తర్వాత ఒకవేళ మీరు ప్రొఫైల్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఆ ప్రొఫైల్ యొక్క ఆ లింక్ కాపీ చేసుకోండి. ఎట్లా కాపీ చేస్తారు ఇప్పుడు చూపిస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రొఫైల్ కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో మీకు కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కాపీ లింక్ అని చూసారా, లాస్ట్లో యువర్ ప్రొఫైల్ లింక్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో ఇక్కడ కాపీ ఉందా, దీన్ని మీకు క్లిక్ చేస్తే అది మీకు కాపీ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూడండి కాపీ చేసిన, సో ఇట్లా కాపీ అయిపోతుంది. బట్ నేను ప్రొఫైల్ కోసం అప్లై చేయడం లేదు, దీన్ని వాడుకొని ఒక పేజ్ క్రియేట్ చేసిన అని చెప్పిన కదా. సో పేజ్ ఓపెన్ చేసుకుంటా, మీకు లైట్గా బ్లర్ అయి ఉంటుంది. సో ఏం టెన్షన్ పడకండి. సో ఇక్కడ నేను ఇంకో పేజ్ క్రియేట్ చేసిన కదా, సో దీని మీద అప్లై చేసుకుంటా చూడండి. ఇప్పుడు నేను ప్రొఫైల్ నుండి పేజ్కి షిఫ్ట్ అయిపోయినా. ఇప్పుడు దీనిలో అప్లై చేయాలా. సో ఎట్లా అప్లై చేయాలా, ఇప్పుడు ఫస్ట్ ఇది నాకు కాపీ చేయాలా. ఏమని, ఈ పేజ్ ఏదైతే ఉందో దీని లింక్ నేను కాపీ చేయాలి కదా కూడా. సో ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ 3 డాట్స్ ఉన్నాయా, దీని మీద క్లిక్ చేసిన. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ చూసుకోండి యువర్ పేజ్ లింక్ అని ఉంది. ఇక్కడ ఈ లింక్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. సో లింక్ కాపీ అయిపోయింది చూడండి, లింక్ టు కాపీ అని చెప్పేసి అయిపోయింది. ఇప్పుడు మనం అప్లై చేయాలా. ఎట్లా అప్లై చేయాలా, బ్యాక్ వెళ్ళండి. సో బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ ప్రొఫైల్ ఉంది చూసారా, అంటే ప్రొఫైల్ అంటే ప్రొఫైల్ కాదు, ఫోటో ఉంది చూసారా మన లోగో, దీన్ని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఇక్కడ డాష్ బోర్డ్ ఉందా, డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ యాస్టీస్గా ఇక్కడ మీకు మానిటైజేషన్ ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇవి నాకు వచ్చిన టూల్స్ అండి, ఇవి నాకు రాలేవు. ఇక్కడ చూడండి నాట్ ఎట్ ఎలిజిబుల్ అంటే ఇంకా మీకు రాలే అని అర్థం. సో ఇక్కడ ఇన్స్ట్రీమ్ యాడ్స్, బోనస్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్ట్రీమ్ మీద క్లిక్ చేయండి. ఒకటి క్లిక్ చేసి ఓకే. సో ఇట్లా వచ్చింది కదా. సో ఇక్కడ నేను ఆల్రెడీ సబ్మిషన్ చేసినా కాబట్టి ఇట్లా వెళ్ళిపోయింది. సో మీరు ఏం చేస్తారంటే మీకు బాక్స్ రావచ్చు. సో ఆ బాక్స్లో మీరు
ఇట్లా సబ్మిట్ అని కొట్టి క్లిక్ చేసుకోవచ్చు. లేకపోతే సబ్మిషన్ చేయాలా, ఆ బాక్స్ ఇట్లా ఏం మ్యాటర్ రాయకుండా ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసి మీకు బ్లూ కలర్లో ఉంటుంది, దాన్ని మీకు క్లిక్ చేయాలా. క్లిక్ చేసిన తర్వాత అప్లై చేసుకోవడం ఎట్లా అంటే ఇక్కడ లెర్న్ మోర్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత జాగ్రత్తగా చూస్తున్నారు కదా, పైకి కొద్దిగా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, కొంచెం కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి. సారీ, ఇక్కడ కాదు, ఇక్కడ ఎలిజిబుల్ ఫర్ ఫేస్బుక్ కంటెంట్ మోడరేషన్ టూల్ ఉందా, ఈ ఆప్షన్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు చిన్న ఫామ్లో ఒకటి కనబడుతుంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నోట్ అని చూసారా, నోట్ అని ఇక్కడ ఇంట్రెస్ట్ ఫామ్ అని చెప్పేసి ఉంది. దీని కింద ఒక లైన్ ఉంది, అండర్లైన్ చేసి ఉంది, గీత ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకొక పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోండి, ఫోటో గుర్తుపెట్టుకోండి, ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీకు మెయిల్ ఐడి అవసరం పడుతుంది, ఏ పేజ్ కోసం అప్లై చేస్తారో ఆ పేజ్ లింక్ అవసరం పడుతుంది అని చెప్పాను కదా. ఇక్కడ ఫేస్బుక్ అకౌంట్ యూఆర్ఎల్ అని చెప్పేసి ఉంది, ఇక్కడేమో ఈమెయిల్ అడ్రస్ ఉంది. సో ఇక్కడ అకౌంట్ యూఆర్ఎల్ అంటే, సో పేజ్ ఇందాక కాపీ చేశాను కదా నేను యూఆర్ఎల్, దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా చూడండి, ఒక్క నిమిషం. సో ఇది కాపీ అయ్యింది కానీ ఇక్కడ రావట్లేదు. రైట్, చూసుకోండి, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి కాపీ వేసుకున్నా. సో ఇక్కడ మీకు పేజ్ యొక్క యూఆర్ఎల్ ఇవ్వాలి. ఇక్కడ చూసుకోండి, నేను ఆ పేజ్ యొక్క యూఆర్ఎల్ ఇక్కడ ఇచ్చేసిన. సో ఇక్కడ మెయిల్ అడ్రస్ ఇవ్వాలి. మెయిల్ అంటే చెప్పాను కదా, మీరు ప్రొఫైల్ ఎట్లాంటి మెయిల్ యూజ్ చేసి ప్రొఫైల్ క్రియేట్ చేశారో ఆ మెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలి. కొంచెం బ్లర్ అయి ఉంటుంది, చూసుకోండి. అయ్యో, రైట్, ఇక్కడ చూసుకోండి, నేను మెయిల్ ఐడి ఇచ్చేసిన. సో ప్రొఫైల్ యొక్క మెయిల్ ఐడి ఇచ్చేసిన. సో కాబట్టి నెక్స్ట్ ఏ పేజ్కి కావాలో దాన్ని ఇచ్చేసిన. సో ఇక్కడ మీకు అదర్ సోషల్ మీడియా అకౌంట్స్ అని ఒకటి ఉంటుంది. సో మీకు ఏదైనా అదర్ మీడియా సోషల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టాగ్రామ్ అని ఉంటాయి కదా, సో వాటి యొక్క లింక్ ఇచ్చేసండి ఇక్కడ, ఓకేనా. నేను అది కూడా కాపీ చేసుకుంటాను. ఫ్రెండ్స్, మీకు వేరే ప్లాట్ఫామ్స్ ఉంటే ఓకే, వాటి యొక్క లింక్స్ ఇవ్వండి. అంటే మీకు యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టాగ్రామ్ ఉంటే సో వాటి యొక్క లింక్స్ ఇవ్వండి. సో లేకున్నా ఏం కాదనమాట. సో లేకున్నా మీరు సబ్మిట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో జాగ్రత్తగా చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, సో దాని లింక్ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నా. ఈ లింక్ కాపీ చేస్తుంటే సమ్టైమ్స్ కాపీ అవుతుంది, సమ్టైమ్స్ కాపీ అవ్వడం లేదు. సో కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. రైట్, లింక్ కాపీ అయింది. సో కాపీ అయిన తర్వాత ఇక్కడ లెట్స్ డూ దిస్ అని చెప్పేసి ఇక్కడ ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఏమైతే చూసుకోండి, వెళ్ళిపోయింది. ఇక్కడ చూసారా, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఫేస్బుక్ కంటెంట్ మోడరేషన్ బేటా అని చెప్పేసి ఇక్కడ మీకు ఇట్లా మీకు ఫుల్ఫిల్ అయిపోతుంది అనమాట. పైన ఏమని చూసారా, సో ఇక్కడ చూసుకోండి, పైన ఫర్ సబ్మిట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి పైన పడ్డదా లేదా. సో కింద ఇట్లా అయిపోయిన తర్వాత కింద ఓకే ఉందా, దీని మీద క్లిక్ చేసేయండి. రైట్, వెళ్ళిపోయిందన్నమాట. సో అది విషయం. సో ఇట్లా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవాలా. అప్లై చేసుకున్న తర్వాతనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది, ఓకేనా. సో ఫ్రెండ్స్, చూసారుగా ఎట్లా అప్లై చేయాలో. మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకుండా వీడియో మళ్ళీ చూడండి. బట్ మీరు అప్లై చేసుకున్న తర్వాతనే మీకు ఆ టూల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా మంది మెసేజ్ చేస్తారు యూట్యూబ్ వీడియోలలో, అన్న మాకు ఇంకా టూల్ రాలే అని చెప్పేసి బాధపడుతారు. సో ఫస్ట్ మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ చాలా మందికి ఒక 70% వచ్చిందన్నమాట, ఓకేనా. సో ఈ గడిచిన 2 monthsలో మాత్రం ఈ టూల్ చాలా అంటే చాలా మందికి వచ్చింది. కొత్త క్రియేటర్లకి, పాత క్రియేటర్లకి, సో రెగ్యులర్గా వర్క్ చేసే వాళ్ళకి, చేయని వాళ్ళకి చాలా మందికి వస్తుంది. కాకపోతే అదొక ఇన్వైటెడ్ టూల్ కాబట్టి ఎవరికి వస్తుందో ఎవరికి రాదో చెప్పలేం, ఓకేనా. సో ఒక 10 మంది కూర్చుంటే సో 10 మందిలో ఎవరికి వచ్చేది తెలియదు, ఎవరికి రాంది మనకు తెలియదు అనమాట. సో కాబట్టి అట్లా ఉంది విషయం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాధ్యత ఇది, మీరు అప్లై చేసుకోవాలి కంపల్సరీ, ఓకేనా. సో అప్లై చేసుకుంటే మీకు వీడియో అర్థం కాకుంటే మళ్ళీ చూడండి, ఓకేనా. సో వీడియో మాత్రం అయిపోయింది. ఫ్రెండ్స్, ప్లీజ్ తప్పకుండా సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ మాత్రం కంపల్సరీ కావాలి. సో వీడియోకి లైక్ చేసి సో కింద కామెంట్ చేసి వెళ్ళండి ప్లీజ్, ఓకేనా. సో ఉంటానండి, బాయ్.